హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. వెల్కమ్ టు ఏ ఛానల్ అమ్మూస్ కిచెన్ అండ్ వ్లాగ్. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకా పుచ్చకాయ గింజలు ఉంటాయి కదండి, వాటర్ మెలన్ సీడ్స్, వాటితో లడ్డు ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా అయితే మనం ఖర్జూరం ఉంటుంది కదండి, అవైతే మనం లోపల సీడ్స్ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇంకా నేనైతే ఈ లడ్డూలో అయితే గోంద కటోరా అని ఉంటుంది కదండి, గమ్ము ఉంటుంది కదండి, చెట్లకు ఉండే గమ్ము, అది వేసుకుంటే మోకాళ్ళు జిగురు లేకపోతే జిగురు పడుతుందండి. లేదంటే అది ఈ వేసవికాలం చాలా హీట్ నుంచి తగ్గిస్తుందండి. చాలా హెల్దీ అని అందరూ చెప్తున్నారు కదండి, అందుకని నేను కూడా ట్రై చేశానండి. మన గోంద కటోరా అని మనం షాపుల్లో అడిగితే ఇస్తారండి, కిరాణా షాపుల్లో. ఇంకా అయితే నేను ఫస్ట్ అయితే పంకిన్ సీడ్స్ అయితే కొంచెం నెయ్యి వేసి వేయించేసానండి. వేయించిన తర్వాత ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసుకుని వేయించిన తర్వాత ఇంకా పుచ్చకాయ గింజలు ఉంటాయి కదండి, వాటర్ మెలన్ సీడ్స్, వాటిని కూడా మనం వేయించేసుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం వేయించుకోవాలండి. టేస్ట్ అంతా వేయించుకోవడంలోనే ఉంటుందండి, పచ్చివాసన లేకుండా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం ఖర్జూరాన్ని అయితే ముక్కలు చేసుకుని పెట్టుకున్నాం కదండి, వేయించుకున్నాక ఇవి చల్లారేంత వరకు చల్లారి పెట్టుకోవాలండి. అవి వేగుతున్నప్పుడే మంచి అరోమా వస్తుందండి, మంచి స్మెల్ అయితే వస్తుంది. చూసారా, కలర్ అయితే చేంజ్ అయిపోయినాయి. నేనైతే చల్లారి పెట్టేసానండి. చల్లారి పెట్టేసిన తర్వాత ముందుగా అయితే గోంద కటోరాని అయితే మనం మిక్సీలో చేసుకుని పొడి చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్ని అయితే మిక్సీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొన్ని అయితే గింజలు విడిగా వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఖర్జూరాన్ని కూడా మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ చేసుకుని ఇలా ఉండలు చుట్టుకోవాలండి, లడ్డూల్లాగా. చూసారు కదండి, ఇవైతే ఎంతో హెల్దీ అండ్ టేస్టీ కూడా. రోజుకు ఒక లడ్డు తిన్నా సరే మనకి చాలా హెల్దీగా ఉంటుందండి. డైట్ చేసే వాళ్ళు కూడా ఈ లడ్డూలు అయితే తీసుకోవచ్చండి. మంచి ఫైబర్ ఉన్న ఫుడ్ అండి ఇది. అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.